దిశల మరొక వార్త 3 ఎకరాల లోపు రైతులకు భరోసా డబ్బులు 1230 కోట్లు ఖాతాల్లో జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో 3 ఎకరాల లోపు రైతులకు ఖాతాల్లో రైతు భరోసా డబ్బులను ప్రభుత్వం బుధవారం జమ చేసింది. 1230 కోట్లను జమ చేసినట్లుగా వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు 44,82,265 మందికి రైతు భరోసా రైతులకు సాయం అందించింది అంటూ గొప్ప పని చేసినట్టుగా గొప్పగా 3 ఎకరాల రైతులకు అందిందటనే. అందరికి అందిందా అయ్యా? జర లైవ్లో ఉన్నోళ్ళు చూస్తే చెప్పురు, జర 3 ఎకరాల దాకా ఉన్నోళ్ళు ఉంటే మళ్ళీ అయితే తిట్టకూరి. ఏడన్నా వాడు 1 ఎకరంకి వేయలేడు, ఇంకా 2 ఎకరాలకి వేయలేదు, ఇంకా 3 ఎకరాల ముచ్చట చెప్తున్నావా అని వాళ్ళని అడగిల్ల. నన్ను 1 2 ఉంటే చెప్పుండ్రి, రాకపోతే మీ జిల్లానో మీ డీటెయిల్స్ పెట్టుర్రి. దాన్ని వాళ్ళు ఎందుకు చేయలేదో కూడా మనం అడిగే ప్రయత్నం చేద్దాం. మరంటే ఇక్కడ ఒక డేటా ఉంది మన దగ్గర, ఎక్కడ నువ్వు ఉన్నవా లేదా. ఇది 12/2/25 నాడు 3వ విడతలో 3 ఎకరాల వరకు సంబంధించి ఇక 9,56,422 మంది రైతుల ఖాతాలకు 1230 కోట్లు రైతు భరోసా నిధులు నేడు జమ కానున్నాయని గౌరవ వ్యవసాయ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు తెలియజేశారు. అంతేగాక 2 ఎకరాల లోపు ఉన్న రికార్డ్స్ ఏవైతే ఉంటాయో అప్డేట్ చేసిన మరో 56,898 మంది రైతుల ఖాతాల్లో 38.34 కోట్లు కూడా జమ చేయబడుతున్నాయని తెలిపారంటూ ఇక 2 ఎకరాల లోపున్న ఒక 56,57 వేల మంది రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆగం కాకుండా రాలేదంటే వస్తాయట. ఆ 39 కోట్లు కూడా 38 కోట్లు కూడా జమ చేస్తున్నాయట. అయితే దీంతో 3 విడతల్లో కలిపి ఇప్పటికీ 44,82,265 మంది రైతుల ఖాతాలకు 58.13 లక్షల ఎకరాలకు 3,487 కోట్ల నిధులు జమ అయినవని గత జనవరి 26వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం మండలంలో ఒక గ్రామం చొప్పున రైతు భరోసా నిధులు జమ చేయడం ఆరంభించి ఇప్పటికే 3 విడతల్లో 3 ఎకరాల వరకు ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేయడం జరిగిందని, మొదటి విడతలో ఎకరం వరకు 17 లక్షల మంది రైతులకు 9.29 లక్షల సాగు భూమికి 557 కోట్లు, రెండో విడతలో 13.23 లక్షల మంది రైతులకు 18.19 లక్షల ఎకరాలకు 1,091 కోట్లు, మూడో విడతలో 10 లక్షల మంది రైతులకు 21 లక్షల ఎకరాలకు 1,269 కోట్లు నిధులు జమ అయినదని గౌరవ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తెలియజేశారు. రైతులు ఇట్టి మొత్తాన్ని రైతులు వ్యవసాయ పెట్టుబడుల అవసరాల కోసం వినియోగించుకోవాలని, మిగతా వారికి కూడా త్వరలోనే జమ చేస్తామని పేర్కొన్నారు అంటూ ఇప్పుడు చెప్పిండ్రా ఈ పత్రికా ప్రకటనలో. రాష్ట్ర గౌరవనీయులైన మంత్రివర్యులు ఎవరైనా తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు జర్రా బయటకు వచ్చి కదలిక మొదలైంది. ఏమని చెప్తా ఉన్నాడంటే మిగిలిన వాళ్ళకు కూడా పడతాయి, ఇప్పటిదాకా మేము ఇంత చేసినాము, మిగిలిన వాళ్ళకు కూడా పడతాయి అని చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ రైతు భరోసా యాసంగి 24-25 అసిస్టెన్స్ రిలీజ్డ్ ఆన్ 12/2/2025 12 గంటలకు నిన్న వచ్చినటువంటి రిపోర్టు. ఈ రిపోర్ట్ చూడరా ఒకసారి. ఏ డేట్ నాడు ఎంతమందికి ఎన్ని ఎకరాలకు ఎంత అమౌంట్ పడ్డది, ఎన్ని విలేజెస్కి అనేది ఇక్కడ లెక్క. ఒక్కసారి మీరు చూసుకోండి. 27 తారీఖు నాడు 26 తారీఖు నాడు మొదలుపెట్టి రాత్రి 12 గంటలకు టకి 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 అన్నాడు కదా. ఆ టకి టకి లేదు, టికి టికి లేదు, టుకి టికి లేదు, ఏది లేకుండా గమ్మున ఆగమైపోయినారు అంతా కూడా. వస్తుంది అంటే 26 రాలే, 27 అందరికి వచ్చినాయంటే మళ్ళీ ఇగో టకి టకి కాస్త టుకుటికి అయ్యే ఇగో ఈ బెనిఫిషరీస్ ఒక 4,41,000 మందికి ఇక్కడ 577 పైలట్ విలేజెస్. ఏం పైలట్ విలేజెస్? పైలట్ విలేజెస్ ఉంటాయి. ఎందుకు పైలట్ విలేజెస్ అంటే మీరు ఎక్స్ట్రా ఇస్తున్న 1,000 రూపాయల కోసం వాటిని పైలట్ విలేజెస్గా, ఇది కొత్త పథకంగా, బ్రహ్మాండమైన పథకంగా ఒక్కడంటే ఒక్కడు తృప్తిగా లేకుండా తెలుసా. వీళ్ళు ఇస్తా అన్న 15,000కి వెళ్ళి 3,000 కోత పెట్టి 12,000 అని చెప్పిన తర్వాత ఒక్క రైతు కూడా తృప్తిగా లేడు. వీళ్ళ బతుకులు జడా, ఇంత దారుణమా, ఇంత దరిద్రమా, వీళ్ళు చెప్పింది ఏంది, చేస్తున్నది ఏంది. ఇదే ఇచ్చేటోడైతే పోయినోడే చక్కగా ఉండే కదా, పోయినోడే కరెక్ట్ కదా. నువ్వు ఇంకేదో పీకి పడగొడతావని నిన్ను తెచ్చుకుంటే మరి పోయినోడే కరెక్ట్ ఉండే కదా. నువ్వు చెప్పింది ఏది, నువ్వు చేస్తున్నది ఏందని ఒక్క రైతు అంటే ఒక్క రైతు సంతోషంగా లేకుండే, నిజంగా చాలా సంతృప్తితో ఉండే. ఆయన ముఖం లెక్కనే సేమ్ రేవంత్ రెడ్డి ముఖం ఎట్లా పెట్టిండో ఆ రోజు 12,000 ఇస్తామని చెప్పిన నాడు ముఖం ఎట్లుండరో రైతుల ముఖాలు కూడా అట్లా దిగాలు పడిపోయినాయి. అరే ఈయన తెచ్చుకున్నామేందిరా భయ్, ఇట్లా దాపరమై పెట్టేదిరా భయ్ అని చెప్పి డైరెక్ట్ అనుకున్నారు. అట్లాంటి పరిస్థితులు తెచ్చుకున్నాడు. పైగా ఆడికించి 27 తారీఖు వచ్చింది ఆ కథ. ఆనాడు రాత్రి పడతాయి అన్నాడు, పడలేదు. సరే 12 తర్వాత అన్నాడు, ఆ 12 తర్వాత పడ్డాయా తెల్లారు పడ్డాయా అందరం మనం చూసినాం.
27 నాడు పైలట్ ప్రాజెక్ట్ అని ఏదో కొత్త ప్రాజెక్ట్ లెక్క, కొత్త పథకం లెక్క, గతంలో ఎన్నడూ ఈ దేశంలో ఎవ్వడూ పెట్టనట్టు, ఎప్పుడు చూడనట్టు, కొత్తగా ఇస్తున్నట్టు దాన్ని రైతు భరోసా కింద అదే పేరు పెడితే మళ్ళీ నొప్పి అవుతుంది. రైతు బంధు అనే పేరు పెడితే నొప్పి అవుతుంది. కేసీఆర్ది నేను ఎందుకు పెట్టాలి పేరు? సరే మీ పార్టీ ఏదైనా పెట్టుకో, నువ్వు పేరు నీకు నచ్చిన పేరు నువ్వు పెట్టుకో, వచ్చినోడు వీక్ పాడేస్తాడు అవుతా, అది వేరే విషయం. ఎవరికైనా అంతే కదా, నీ దానికి నచ్చదు, అది నీకు నచ్చదు. కానీ ఇక్కడ అసలు పరిస్థితి ఏంటంటే అది కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసిర్రా అంటే దానికి ఓ లెక్క పత్రం ఏమీ లేదు. సేమ్ రైతు రుణమాఫీ ఎట్లయితే ఉండేనో అదే పద్ధతిన రైతు భరోసాను కూడా ఆగమాగం చేసి కొంతమందికి ఎగబెట్టిరు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి తెలుసా? అసలు ముచ్చట ఒకే క్రమంలో కూడా రాలేదు. కావాలంటే అక్కడ మెసేజ్లు పెడుతున్నారు చూడు, లైవ్లో చాలామంది లైవ్లో ఏమని మెసేజ్లు పెడుతున్నారు అంటే, నాకు ఒక ఎకరంకే రాలేదన్నా, ఇంకా వాడు 3 ఎకరాల సంగతి దేవుడు ఎరుగు అని చెప్తున్నారు. చూడండి మీరు లైవ్లో చూడండి ఒకసారి, కింద యూట్యూబ్ లైవ్లో కింద మెసేజ్లు పెడతా ఉన్నారు. రామ్మోహన్ 1 acre స్టిల్ పెండింగ్ ఫ్రమ్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ అని పెట్టిండు. రఘువీర్ రెడ్డి కొన్నూరు, మాది వనపర్తి జిల్లా సోలిపూర్ గ్రామం, ఇంకా రానేలేదు. ఇగో పాపం నాకు 2 ఎకరాల భూమి ఉంది, రైతు భరోసా రాలేదు. సంగారెడ్డి జిల్లా కరుణాకర్ రెడ్డి. వీళ్ళందరికీ ఎవడా సమాధానం చెప్పాలి మరి? చూడు కరుణాకర్ రెడ్డి అన్న చెప్తా ఉన్నాడు, మరి ఎక్కడ పోయిందని చెప్తా ఉన్నాడు. స్రవంతి మహేష్ స్రవంతి అన్న మాకు 2.20 ఉంది, ఇంకా రైతు భరోసా పడలేదు. 2.5 ఎకరాలు ఉందా స్రవంతికి, పడ్డదా మరి? మహేష్ స్రవంతి. సులేమాన్ గుడ్ మార్నింగ్ అన్న, 2.36 పడలేదు భరోసా అన్న, నో రుణమాఫీ. పాపం చూడు రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు. నాకు 2.05 రైతు రాలే కరుణాకర్ రెడ్డి. ఓకే. శంకర్ చవాన్ నాకు 2.36 భూమి ఉంది, వచ్చింది. ఓకే శంకర్ చవాన్ బాయ్, కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఇదేదో లక్కీ లెటర్ లెక్క ఉంది, లక్కీ లెటర్ లెక్క అనిపిస్తుంది. వచ్చిన వాళ్ళని చూస్తే సంతోషం అనిపిస్తుంది, ఎందుకంటే రానో లెక్క ఉన్నారు కాబట్టి. కొన్నూరు రఘువీర్ రెడ్డి రాలేదంటుండు. శ్రీలతారెడ్డి 2 lakh రుణమాఫీ గురించి మాట్లాడండి సార్ ప్లీజ్, రుణమాఫీ కాలే, రైతు బంధు లేదు. పక్కా శ్రీలతారెడ్డి గారు రుణమాఫీకి సంబంధించి మనం వదిలిపెడితే కాదని నాకు తెలుసు, అందుకే వదిలిపెట్టే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా అవుతుంది. చూడండి మహేష్ శ్రవంతి, ఈ దొంగలు రైతు భరోసా ఎవరికి వేస్తున్నారో తెలియట్లేదు. ఈ దొంగలు అనే పదం మీకు కూడా వచ్చేసినట్టుంది కదా, లైవ్ చూసి నా మాటలు చూసి ఈ దొంగలను ఎన్నుకొని నెత్తి మీద పెట్టుకుంది మనమే. ఇగో ఇంతమందిగో శశి 3 ఎకరాల్లో పడలేవు అన్నగారు, బోడకుంటి శశి. 1 ఎకరం ఉంది జేమ్స్, రాలేదు పాపం. కాంగ్రెస్ గవర్నమెంట్ మాటలకు ఎవరు నమ్మకండి, నెక్స్ట్ తెలంగాణలో బీజేపీ వస్తుంది, రాసి పెట్టుకోండి అంటూ రమేష్ పస్లేకర్ రమేష్. ఓకే అన్న, నీ నమ్మకం అట్లుంటే పర్వాలేదు, ఎవరు వస్తారు అనేది అప్పటికప్పుడు ప్రజలు డిసైడ్ చేస్తారు. మీరు ఆ పార్టీ కార్యకర్త అయినా సానుభూతి పరులైనా పర్లేదు, కానీ నేను అనేది సరే ఒకళ్ళు ఫెయిల్ అయినప్పుడు ఇంకొకరికి ఆల్టర్నేటివ్ ఖచ్చితంగా చూసుకుంటారు, అదే జరిగింది. కొన్నూరు రఘువేందర్ రెడ్డి ఏమంటా ఉండంటే, రేవంత్కు భయం వేస్తుంది ఎన్నికలు పెట్టాలంటే, రేవంత్ రైతు భరోసా వేయడు కనుక. ఎస్ ఓకే. వెంకట్ మా వైఫ్కి 1 ఎకరం ముందు రైతు రాలేదన్న. ఎంతమంది తెలుసా? చాలామంది. బాలాజీ రైతు బంధు పడ్డదట, ఎవరికి? శేఖర్ వడ్ల రైతు బంధు పడ్డది 2.29 ఎకర్. కళ్యాణి హాయ్ అన్న, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఆదిలాబాద్. ఓకే. అరే కళ్యాణి గారు, ఒకసారి నేను అది మీకు కనుక్కున్నా, నేను ఇప్పుడు మీకు కాల్ చేస్తాను. నేను ఆయన ఫోన్ ఎత్తలేడు ఫస్ట్, మీ ఎవరైతే ఉండేనో ఏజెంటు ఫోన్ ఎత్తలేడు. ఇగో మీ నెంబర్ కూడా ఇక్కడే ఉంది, కళ్యాణి గారితో తప్పకుండా నేను కాల్ చేస్తా. మీరు నెంబర్ ఇచ్చిర్రు నాకు, ఎవరిది? ఆ బ్యాంక్ అతంది 9440347128. నేను ట్రై చేస్తే ఆయన అస్సలు రెస్పాండ్ అవ్వలేడు. బట్ నేను వేరే బ్యాంకు ద్వారా కనుక్కున్నా, నేను మీకు అప్డేట్ ఇస్తా తప్పకుండా. కాలూరే పవన్ అన్న, ఏం పరిస్థితి వచ్చిందన్న, రైతులకు రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, ఉన్నది పోయా ఉంచుకున్నది పాయా అన్నట్టు. ఉన్నది బాయ్ ఉంచుకున్నది బాయ్, మొన్న పెట్టినట్టుండి కాలూరి పవన్ బాయ్, మంచి మెసేజ్లు పెట్టినావు లైవ్లో చూసిన నేను. అయితే ఒకసారి ఇంకా ఎవరికన్నా 1 ఎకరం వాళ్ళకి చెప్పండి అన్న, 2 ఎకరాలంటే సరే 2 to 3 అనేది ఇప్పుడు ఏదో ఈ షెడ్యూల్లో పడచ్చు ఛాన్స్ ఉన్నది, ఇవాళ రేపు రిలీజ్ చేస్తామంటారు కదా. నేనేది పాపం సింగిల్ 1 ఎకరం ఉండి పడని వాళ్ళు ఉంటే ఒక మెసేజ్ పెట్టండి, ఇందాక పెట్టిన వాళ్ళే కాకుండా ఇంకెవరైనా ఉంటే పెట్టండి తప్పకుండా. ఆ ఏరియా పేరు, ఆ డీటెయిల్స్ కూడా మనం బయటకు పెడదాం, తెలవాలి అందరికీ. ఎందుకు రాలేదో కూడా తెలవాలి, అసలు మనకు క్లారిటీ లేకపోతే కూడా నష్టపోతాం మనం. ఎక్కడి నుంచి రాలేవు, ఎందుకు రాలేదని కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి
ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ ఏ డేట్ నుంచి ఏ డేట్ దాకా అనేది ఇక్కడ పైలట్ విలేజెస్ పెట్టారు కదా. అయితే అప్ టు 1 acre వరకు పెట్టినటువంటి డేటా ఇది. అమౌంట్ వాళ్ళు చెప్తున్నటువంటి అమౌంట్ అది. అట్లే మొన్న 10వ తారీఖు నాడు వచ్చినటువంటి అమౌంట్స్ 2 acre వరకు ఇది, అప్ టు 2 acre వరకు. మళ్ళీ 2 acre వరకు ఎవరైతే మిస్ అయినరో కొంతమందికి మిస్ అయితే మళ్ళీ కూడా సపరేట్గా వేసినట్టుగా ఇక్కడ 38 కోట్ల ముచ్చట ఉన్నది. మరి మీకు ఎవరికన్నా ఇంకా 2 ఎకరాల లోపు మిస్ అయిన వాళ్ళందరికీ కూడా పడ్డాయని మళ్ళీ వాళ్ళు చెప్తా ఉన్నారు. మీకు ఎందుకు పడలేదో ఒకసారి తెలుసుకోవాలి తప్పకుండా కంపల్సరీగా. అయితే ఫైనల్గా నిన్న వీళ్ళకి 3 ఎకరాల వరకు రిలీజ్ చేసినట్టుగా ఉన్న లెక్క ఇది. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇప్పటిదాకా మొత్తం 58 లక్షల ఎకరాలకు పడ్డదట. ఇక్కడ నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ అంటూ ఇక్కడ 44 లక్షల మంది రైతులకి ఇక్కడ అమౌంట్ వచ్చి 3,483,000 కోట్లు 3,483,000 కోట్లు క్రెడిట్ అయినట్టుగా ఇక్కడ చెప్తా ఉన్నారు. మరి ఇందులో కూడా నీకు క్రెడిట్ కాలేదంటే మరి నష్టపోతాము. దాన్ని కంపల్సరీగా ఏవో దృష్టిగా లేదా డిఏఓ దృష్టిగా కలెక్టర్ దృష్టిగా రెవెన్యూ శాఖ అధికారుల దృష్టిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. లేకపోతే అది ఏందో క్లారిటీ ఉండదు మనకు. అయితే ఇక్కడ ఒక లెక్క చెప్పాలి మనం. ఎట్లా అంటే ఇక్కడ చూడండి అన్న, 58 లక్షల వీళ్ళు చెప్పారు కదా ఎంతమంది రైతులకి ఎంత పడ్డది అనేది ఇక్కడ లెక్క ఉంది కదా. ఇక్కడ చూడండి ఒకసారి 70 లక్షల మంది రైతులకి అని చెప్పారు వేయడం. 70 లక్షల మంది రైతులకి. సో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 70 లక్షల మంది రైతులు ఈ ఏ భూమి అయితే సాగులో ఉన్నదో సాగుకు యోగ్యంగా ఉన్నదో వాళ్ళకి సంబంధించినటువంటి లెక్క అని వీళ్ళు చెప్పారు. అయితే దీంతో పాటు నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏందో ఒక్కసారి మీరు చూడండి. మొత్తం 8,540 కోట్ల రూపాయలు క్రెడిట్ కావాలి లెక్కకైతే. 8,540 కోట్ల రూపాయలు క్రెడిట్ కావాలి. ఇప్పటిదాకా అయింది 3,487 కోట్లు మాత్రమే. అంటే దగ్గర ఇంకొక 5,000 కోట్లన్నా మినిమం రిక్వైర్మెంట్ ఉంది ఇక్కడ. అయితే ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ కింద 44 లక్షల మంది రైతులు ఉన్నట్టుగా చూపించారు. సో ఈ లెక్క ప్రకారం మనం తీసుకుంటే 44 లక్షలు అంటే 70 లక్షల మంది అని వాళ్ళే చెప్పారు. మొన్న 70 లక్షల మంది రైతులకి రైతు బంధు అందాలని చెప్పారు. ఇక్కడ ఎన్ని ఎకరాలు అనేది కూడా లెక్క ఉన్నది. 1.5 ఎకరాలు అని చెప్పిండ్రు. అందులో 1.5 ఒక 20 లక్షల ఎకరాలు చెప్పిండ్రు. ఇదంతా కూడా 2 లక్షల ఎకరాలు, సారీ 20 లక్షలు కాదు, 2 లక్షల ఎకరాలకు మాత్రమే రైతు బంధు వేయం. అదంతా కూడా అక్కడ చెట్లు గుట్టలు నాలా కన్వర్షన్లు పెట్రోల్ బంకులు అని ఏమో చెప్పారు కదా. సరే అదంతా పక్కకు పెడితే ఇప్పుడు నేను అనేది ఏంటంటే 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు రైతులు ఇక్కడనే వీళ్ళే చెప్పారు లెక్క. ఓకే, నేను అనేది ఏంటంటే ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాల వరకు రైతు బంధు వేస్తున్నామని చెప్పినటువంటి లెక్క ఇక్కడ క్లియర్గా ఉన్నది. దీని ప్రకారం 44 లక్షల మంది రైతులు ఉన్నారు. ఓకేనా, 44 లక్షల మంది రైతులు ఉన్నారు. దీనికి 3 ఎకరాల కంటే ఎక్కువ ఉండి సరే 5, 6, 7, 10, 15, 20, 30 దాకా ఉండొచ్చు, 40 దాకా ఉండొచ్చు, ఎంతనైనా ఉండొచ్చు. అందుకోసానికి 5,000 కోట్లు కావాలి. 44 లక్షల మంది రైతులకేమో జస్ట్ 3,487,000 కోట్లలో ఖతం అయిపోయింది రైతు భరోసా. వీళ్ళ లెక్కల కొంతమంది మిగిలిపోయారు, కొంతమంది రాలేదు. ఇలా అది వేరే విషయం. కానీ నేను చెప్పేది ప్రభుత్వం లెక్కలల్లో 3,400 కోట్లలోనేమో 44 లక్షల మంది రైతులు అయిపోతే ఇక మిగిలింది ఎంత అంటే ఒక 26 లక్షల మంది రైతులు మిగిలినారు వీళ్ళ లెక్కల. 26 లక్షల మంది రైతులకి అంతకు రెట్టింపు పైసలు పోతాయి. నేను గతంలో కూడా అదే చెప్పిన. 10 ఎకరాలకు 20 ఎకరాలకు 30 ఎకరాలకు రైతు భరోసా పూర్తిగా 6,000 ఇవ్వకుండా వాళ్ళకు ఒక కటాఫ్ పెట్టి ఒక 1,000-2,000 తగ్గించుకుంటూ వస్తే వాళ్ళకి ఎక్కువ భూమి ఉంది కాబట్టి ఎక్కువ పైసలు పోయే అవకాశం ఉంటుంది. తక్కువ భూమి ఉన్నందుకు ఒక 1,000 రూపాయలు కల్పిస్తే నష్టం ఏం లేకపోతుండే. అదన్నా చేయాల్సిండే. కనీసం ఇది కటాఫ్ పెట్టకపోతే సీలింగ్ పెడతామని చెప్పారు ఈ సన్నాసులు. సీలింగ్ అయితే పోయింది, అది గంగలు కలిసింది. కానీ ఆ సీలింగ్ కాకుండా కనీసం దాన్ని తగ్గించి 1,000-2,000 రూపాయలు ఇలా అడిషనల్గా ఇస్తే బాగుండు. కానీ నేను ఇక్కడ దీన్ని దేంతో అడగబోతున్నా అంటే మీ అందరికీ కూడా అర్థమవుతుంది. ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నటువంటి రైతులు 44 లక్షల మందిని మీరు లెక్కలతో సహా చెప్పినప్పుడు ఇలా నేను అడుగుతా ఉన్నా రుణమాఫీ నువ్వు ఎంత మందికి చేసినావు దాని లెక్క చెప్పు కొడకా అని అంటా ఉన్నా. ఇగో చూడు 25 లక్షల మందికి చేసిర్రా. ఓకేనా, నేనేమంటా ఉన్నా 25 లక్షల మంది రైతులకి రుణమాఫీ చేసినామని చెప్పినరా. ఇక్కడ 44 లక్షల మంది. అయితే ఇంట్లో కొంతమంది అన్న ఫ్యామిలీని కూడా కలిపిండ్రు కదా, కలిపి వాళ్ళకు వీళ్ళకు కూడా ఇచ్చారు కదా అంటే తీసే అట్లా కూడా కొంత తీసేయరు.
ఎందుకంటే ఒక్క ఇంట్లో 2 పాస్బుక్లు ఉంటే అన్న ఒకళ్ళకి ఒక ఎకరం ఒక ఏళ్ళ మీద ఒక ఎకరం ఒక ఏళ్ళ మీద ఉంటే చెరొక ఎకరం మీద వాళ్ళకి ఇద్దరికి కూడా రైతు భరోసా పడి ఉంటుంది కదా, అట్లా లెక్కలు ఎక్కువ వస్తాయి కదా అని చెప్తారు కొంతమంది. తీసే అట్లా ఎంత తీస్తావు నువ్వు? 5 లక్షలు తీస్తావా, 10 లక్షలు తీస్తావా, ఎంతమంది తీస్తావు తీస్తే కూడా ఇంకా 10 లక్షల మంది రైతులకి నువ్వు రుణమాఫీ ఎందుకు ఎగ్గొట్టినావని నేను అడుగుతా ఉన్నా. ఈ రైతులంతా ఎవరు? సన్నకారు చిన్నకారు రైతులే కదా, చిన్న రైతులే కదా, పెద్ద రైతులైతే కాదు కదా, పదుల సంఖ్యలో ఎకరాలు ఉన్నోళ్ళు కాదు కదా. 1 ఎకరం 2 ఎకరం 3 ఎకరాలు ఉన్న రైతులకు కూడా రుణమాఫీ చేయడం చేతగాని దద్దమ్మలని ఇక్కడ క్లియర్గా ఈ లెక్క చూస్తేనే చెప్పొస్తుంది. కనిపిస్తుందా ఇక్కడ లెక్క? తెలుస్తుందా? ఈ 25 లక్షలకు ఇంకో 10 లక్షలు వేసుకోరా మీరు. నేనేమంటా ఉన్నా, ఇంకో 10 లక్షల మందిని భార్యాభర్తలు లేకపోతే ఇంకా లెక్కకైతే ఎట్లా ఉంటుందంటే ఇంట్లో 1-2 ఎకరాలు ఉంటాయి, 1-2 ఎకరాలు ఉంటే పాపం ఒక్కల పేరు మీద ఉంటుంది లెక్కకైతే. 10 ఎకరాలు ఉన్నాడన్నా అరే సీలింగ్ పెడితే మళ్ళీ మన ఇద్దరికి రావాలి కదా, సీలింగ్ పెడితే మనం ఇద్దరం ఆగమవుతాం కదా అని సగం 4 ఎకరాలు చేసుకుంటే చేసుకోవచ్చు. కానీ పాపం 1-2 ఎకరాలు ఉంటే ఒకళ్ళ పేరు మీద ఉంటుంది, ఇద్దరి పేరు మీదకి చేసుకోవాల్సిన అవసరం పడదు. ఆ 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతులని నువ్వు ఇంకా 5 లక్షలు కలుపుతావా, 7 లక్షలు కలుపుతావా, 10 లక్షలు కలుపుతావా? కలిపి చూపెట్టు. 35 లక్షలు మాత్రమే అవుతారు. ఇక్కడ చూస్తే ఇంకా 45 లక్షల మంది అని చెప్తా ఉన్నావు. 3 ఎకరాల లోపు రైతులు 45 లక్షల మంది ఉంటే ఈ రాష్ట్రంలో నువ్వు చేసేది 25 లక్షల మందికి రుణమాఫీ. మరి మిగిలిన వాళ్ళంతా రైతులు గారా? అసలైన రైతులు నేను బొందబెట్టినామని నేను అంటా ఉన్నా. చిన్న రైతులని 1, 2, 3 ఎకరాలు ఉన్న చిన్న రైతులనే ఇలా బాధ పెట్టినావు, వాళ్ళకి రుణమాఫీ వర్తింపజేయకుండా చేసినావు. ఇప్పుడు దీన్ని బట్టి రుణమాఫీ అర్హులా కారా వాళ్ళు? 10ల సంఖ్యల ఎకరాలు ఉన్నాయా, 100 ఎకరాలు ఉన్నాయా? 1, 2, 3 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ సంపూర్ణంగా చేయలేని దద్దమ్మ ప్రభుత్వం అని ఇలా రైతులు మాట్లాడుకుంటుంటే మీకు చెవున వినబడతలేదా? చెవుకి ఎక్కుతలేదా? పేను వారినట్టు కూడా లేదా మీకు? రైతులు చెప్తా ఉన్నారు.